రామరాజుని పెనిమిటని నేను మేనచ్కి మాట ఇచ్చేసినాను. నా మాట పోయిందంటే నా ప్రాణం పోయినట్టే. వరుసతో మాత్రం రామరాజు పెళ్ళవ్వడానికి ఈల్లేదు. ముక్కోటమ్మగారు, మీరా? రండి రండి రండమ్మా, రండి కూకోండి. కూకోమ్మా. చల్లగా మజ్జిగ ఏటైనా తీసుకుంటారేటి? వద్దు. మీ మొఖాలేటి అట్ట మాడిపోయాయి? వర్ష విషయంలో మనం ఓడిపోతూ ఉంటే మన మొహాలు మాడిపోక వెలుగుతూ ఉంటాయా? ఏటంటున్నారు? మీరు వర్షని సరిగ్గా కిడ్నాప్ చేయించలేకపోయారు. నిశ్చితార్థం ఆపుతానని ఛాలెంజ్లు చేసి దాన్ని కూడా ఆపలేకపోయారు. ముక్కోటమ్మ మాటంటే కోటగోడ కన్నా స్ట్రాంగ్ అని మిమ్మల్ని నమ్మాం గాని మీరు మరీ ఇంత వీక్ అని తెలీదు. ఆపండి. మీరు ఏ ప్లాన్ వేసినా ఫెయిల్ అవుతున్నాయి. ఏది ప్రాపర్గా చేయలేకపోతున్నారు. అప్పటికి మీ సపోర్ట్ తీసుకోవడం కరెక్టేనా అని మా అత్తయ్య డౌట్ ఎక్స్ప్రెస్ చేసింది. మీరు తోపు తురుము అని నేనే బిల్డప్ ఇచ్చి అనవసరంగా మీ దగ్గరికి తీసుకొని వచ్చాను. మీరన్నింట్లోనూ ఫ్లాపే అని ఇప్పుడు తెలుస్తోంది. హోసాస్, నన్ను గమ్మునున్నాను కదా అని ఓ సెలరేగిపోతున్నావేటి? మాటలు కూసంతా అదుపులో పెట్టుకోండి. భ్రమరాంబిక లెక్కలేనన్ని మంచి పనులు చేసింది. దేవుడు తన వైపునున్నాడు. అందుకే నానేసిన ప్లాన్లన్నీ తిరగబడేసినాయి. అట్టగాని నేనేటి చెయ్యలేనని మడిగట్టుకుని కూసునున్నాను అనుకుంటున్నారా ఏటి? ఏటి చెయ్యాలో అది చేస్తాను. ఆ పంతులు నన్ను ఎన్నుపోటి పొడిసినాడు. లేకపోతే భ్రమరాంబిక చచ్చిపోయుండేది. ఈ పాటికి మీరు నన్ను దేవతం చేసేసి గుడి కట్టేసేటోళ్ళు. ఇదంతా కాదండి. నిశ్చితార్థం ఎలాగో ఆపలేకపోయాం. కనీసం పెళ్ళైనా ఆపాలి. రేపో మాపో లగ్నాలు పెట్టుకుని త్వరలోనే పెళ్లి కూడా చేసేస్తారు. అందుకని మనం తొందరపడాలి. తన జ్యోతి అయితే ఆటోమేటిక్గా పెళ్లి ఆగిపోతుంది. వర్ష అయితే మీరు తన అడ్డు తొలగించండి. అందుకు నేను ప్లాన్ చెప్తాను. దాన్ని పర్ఫెక్ట్గా అమలు చేయండి. ఆ ప్లాన్ సక్సెస్ అయితే మీ అమ్మాయికి రామరాజుతో పెళ్లి జరుగుతుంది. మాక్కూడా దాని గొడవ వదిలిపోతుంది. సరే, ప్లాన్ ఏంటో చెప్పు. అలా చేయండి. ప్లాను సక్సెస్ అవుతుంది. శబాష్, నీ ప్లాను అదిరిపోయింది. నాను అమలు చేసి చూపిస్తాను. మనం అనుకున్నది అయిపోయినట్టే. ఈసారి ఫెయిల్ కానివ్వను. సరే, మీరా పనిలో ఉండండి. మేం బయలుదేరతాం. రా. ఏంటి రాజీవ్ గారు అక్కడే నిలబడ్డారు? నీతో కొంచెం మాట్లాడాలి. అయితే లోపలికి రండి. చెప్పండి, ఎందుకొచ్చారు ఇక్కడికి? అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా? అలా ముక్కోటం ఇంటికి వెళ్ళడం ఏంటి? చూసావు కదా అక్కడ ఎంతమంది రౌడీలున్నారో. ఆల్రెడీ ఆమె నిన్ను ఒకసారి కిడ్నాప్ చేద్దామని ప్లాన్ చేసి ఫెయిల్ అయింది.
అలాంటి వ్యక్తి దగ్గరికి ఏ మొండి ధైర్యంతో వెళ్ళావు? తప్పుని ఎదిరించటానికి ముందు వెనుక చూసుకోవాల్సిన పని ఉంది. ధైర్యం దానంతటదే వస్తుంది. నీకు సమస్యను అధిగమించే తెలివితేటలుండొచ్చు, తప్పుని ఎదిరించే ధైర్యం ఉండొచ్చు, కానీ వాటిని సమయానుకూలంగా చూపించాలి తప్ప ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా కాదు. అయినా పూజారి గారిని ముక్కోటమ్మ బంధించిందని రామరాజుకో నాకు చెప్తే సరిపోయేది. నువ్వేం చేద్దామని వెళ్ళావు? ఎందుకండి అంత టెన్షన్ పడుతున్నారు? ఒకవేళ నీకేమైనా అయ్యుంటే? రౌడీలు గాని ముక్కోటమ్మ గాని నీ ప్రాణాలకు హాని తలపెట్టుంటే ఏంటి పరిస్థితి? ఇంకోసారి ఇలాంటి పనులు చేయకు, జాగ్రత్తగా ఉండు. దొరబాబు, నాకే చిన్న కష్టం వచ్చినా నువ్వు తట్టుకోలేవు. నాకేమైనా అవుతుందేమోనని నువ్వు భయపడుతున్నావు. నీ ప్రేమ నాకు అర్థమవుతుంది దొరబాబు, కానీ నేను బయటపడలేకపోతున్నాను. నన్ను క్షమించు. నీకు ముక్కోటమ్మతో గాని మీనాక్షితో గాని ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు గాని రామరాజుకు గాని చెప్పు. అంతేకాని ఇలా ఒంటరిగా వెళ్ళి రిస్కులు చేయకు. నేనిక్కడ పెట్టిన బ్యాగ్ ఏమైంది? అందులో నేను దొరబాబు దిగిన ఫోటో, నేను జ్యోతిని అని తెలిసే ఆధారాలున్నాయి. బ్యాగ్ ఎవరు తీశారు? అది కనుక ఎవరైనా చూశారంటే నేను వర్షని కాదని బయటపడిపోతుంది. బాబాయ్. రామరాజు, ఏంటి ఇలా వచ్చావు? నీకోసమే బాబాయ్. ఇంటి దగ్గరికి వెళ్తే మీ అమ్మాయి గుడికెళ్ళారని చెప్పింది, అందుకే ఇలా వచ్చాను. అదే బాబు, మా అమ్మాయి పెళ్లి కుదిరింది. లగ్నపత్రికకి పూజ చేయిద్దామని ఇలా వచ్చాను. పెళ్ళంటే పెట్టుకున్నాను గాని డబ్బులకే కష్టంగా ఉంది. ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా మొండి చెయ్యే ఎదురవుతుంది. కార్యక్రమం ఎలా జరుగుతుందో అని చాలా భయంగా ఉంది. బాబాయ్, ఆడపిల్ల పిల్లని మీరు నాన్నమ్మకి చెప్పాక తను ఊరుకుంటుందా? మీకోసం డబ్బు పంపించింది. ఈ డైరీ ఎవరిది? బాబు, ఇంత డబ్బా? ఆడపిల్ల పెళ్లికి ఇది పెద్ద డబ్బేం కాదు బాబాయ్, 5 లక్షలే.